హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో టేస్టీ స్నాక్ ఐటమ్ శనగపిండి బోండాలను ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. ఈ బోండాలను సాయంత్రం పూట టీ టైం స్నాక్ లాగా తీసుకోవచ్చు. అలాగే పప్పు అన్నం, రసం అన్నం, సాంబార్ అన్నం ఇలా ఎందులోకైనా సైడ్ డిష్ గా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. ఎలా సర్వ్ చేసుకున్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి. నేను చెప్పిన కొలతలతో కొన్ని టిప్స్ పాటిస్తూ ఈ బోండాలను చేసినట్లయితే బయట బండి పైన దొరికే బోండాల కంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఆలస్యం చేయకుండా బోండాలను ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దామా. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ ని పొడవుగా స్లైసెస్ గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ ని మరీ సన్నగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం గా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చిని మీకు నచ్చిన సైజులో, అంటే చిన్నగా అయినా వీడియోలో చూపించిన విధంగా కొంచెం పొడవుగా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు. లేదా చిన్నపిల్లలు ఉన్నారు, పచ్చిమిర్చి తినరు అనుకున్నప్పుడు పచ్చిమిర్చిని స్కిప్ చేసి ఘాటుకు తగినంత కారపొడినైనా వేసుకోవచ్చండి. అదే విధంగా కొద్దిగా కరివేపాకు, కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగి సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు శనగపిండిని వేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి 1 కప్ శనగపిండి పర్ఫెక్ట్ గా సరిపోయిందండి. శనగపిండి వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 చిటికెడు వంట సోడా, అదే విధంగా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకుంటూ బోండాల పిండి కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కలుపుకోవాలండి. నాకైతే 1/2 గ్లాస్ వాటర్ పర్ఫెక్ట్ గా సరిపోయాయి. ఈ బోండాల పిండిని మరీ పలుచగా కాకుండా, అదే విధంగా మరీ థిక్గా కాకుండా మధ్యస్థంగా కలుపుకోవాలండి. అంటే ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. అప్పుడే బోండాలు పర్ఫెక్ట్ గా వస్తాయండి. బోండాల పిండిని ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని వేసుకొని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక చిన్న ఆనియన్ ముక్కను వేసినట్లయితే ఆనియన్ పైకి తేలుతుంది. అప్పుడు ఆయిల్ పర్ఫెక్ట్ గా వేడైందని అర్థం అండి. అప్పుడు మంటని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని మీకు నచ్చిన సైజులో బోండాలని వేసేసుకోవాలి. నేనైతే మీడియం సైజ్ బోండాలని వేస్తున్నానండి. బోండాలని వేసిన వెంటనే గరిటతో కలపకూడదండి. అలా కదిపినట్టయితే బోండాలు చెదిరిపోయి పర్ఫెక్ట్ గా రావు. కాబట్టి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత గరిటతో బోండాలని మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని బోండాలని టర్న్ చేసుకున్న తర్వాత గరిటతో అటు ఇటు కలుపుతూ అన్ని వైపులా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలండి. ఈ బోండాలని మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ లో ఫ్రై చేసినట్లయితే పైన కాలి లోపల పచ్చిగా ఉండి బోండాలు టేస్టీగా ఉండవు. కాబట్టి మీడియం ఫ్లేమ్ లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బోండాలని ఫ్రై చేసుకోవాలి. మరీ థిక్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బోండాలని ఫ్రై చేయకూడదండి. వీడియోలో చూపించిన విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు బోండాలని ఫ్రై చేసుకొని ఇప్పుడు టిష్యూ ఉన్న ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అన్ని బోండాల్ని టిష్యూ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇదే విధంగా మిగిలిన బోండాలను కూడా ప్రిపేర్ చేసేసుకోవాలండి. బోండాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అంతే అండి, టేస్టీ బోండాలు రెడీ అయిపోయాయి. ఈ బోండాలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి బోండాలను టేస్ట్ చేశారంటే పదే ఇదే విధంగా మీరు ప్రిపేర్ చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటాయండి. మనం బండి పైన కొనే బోండాల కంటే కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. వర్షం పడుతున్నప్పుడు ఈ విధంగా కేవలం 10-15 నిమిషాల్లోనే వేడిగా బోండాలను ప్రిపేర్ చేసుకొని టీ తాగుతూ బోండాలను తిన్నట్లయితే చాలా చాలా హాయిగా ఉంటుందండి. ఈ బోండాలని టీ టైం స్నాక్ లాగా కాకుండా రసం అన్నం, సాంబార్ అన్నం ఇలా ఎందులోకైనా కూడా సైడ్ డిష్ గా సర్వ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, పైనుంచి క్రంచీగా లోపల సాఫ్ట్ గా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో బోండాలు. మరి ఈ బోండాలు మీకు కూడా నచ్చాయా? నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇటువంటి సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి మిగిలిన వీడియోస్ కూడా చెక్అవుట్ చేసి మీకు నా వీడియోస్ నచ్చాయా లేదా అన్న విషయాన్ని కూడా కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.